యువత విద్యార్థులు సైబర్ మోసాల నిర్మూలనలో అంబాసిడర్ లాగా ఉండాలని అన్నారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. డ్రగ్స్, గంజాయి నిర్మూలన, సైబర్ మోసాల నిర్మూలనపై శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్పీ. యువత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలాగా ఎదగాలని తెలిపారు నరసింహ. గంజాయి మత్తుకు మరిగితివి బ్రతుకునే గాలికి బలిగితివి కమలలో నిండార మునిగితివి మనుషుల సంగతి మరిగితివి చేతులారా చేతుకుంటివిరా మరిగితివి బ్రతుకునే గాలికి బలిగితివి గంజాయి పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మనకు అవేర్నెస్ కల్పించడానికి ఎందుకు కూడుకున్నది, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పని ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్, ఒక డౌట్ రావాలి. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఆలోచించండి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు, అకృత్యాలు, దోపిడీలు, దొంగతనాలు వీటిని అరికట్టడానికి అవి చేసినటువంటి వ్యక్తులను పట్టుకొని చట్ట పరిధిలో న్యాయస్థానాల ద్వారా శిక్షలు వేయించడం పోలీసు డిపార్ట్మెంట్. నేరాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ఉదస్తమానం ఏదో పనులలోనో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లను నిమగ్నమై ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆ 20 మంది ఆఫీసర్లు తిరుగుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తే ఈ డిపార్ట్మెంట్ అనుక్షణం మీ యొక్క రక్షణ కోసం పాటుపడుతూ ఉంది. ఈ రోజు ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్నామన్నా, ఒక రెగ్యులేషన్ పెడుతున్నామన్నా, ఇక్కడి నుంచి పోవద్దు అని చెప్తున్నామన్నా, వరదలు వచ్చినప్పుడు దాటొద్దు అని చెప్తున్నామన్నా, ఇవన్నీ ప్రజల రక్షణ కోసం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం